జై శ్రీమన్నారాయణ. గత జన్మ పాపాలకు ఈ జన్మలో శిక్ష పడుతుందా? కర్మ సిద్ధాంతం అసలు చెప్పిన నిజం ఏమిటి? నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, అయినా ఎందుకు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు వస్తున్నాయి జీవితంలో? ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి మనసులో మొదలవుతుంది. కొంతమంది చిన్న వయసులోనే అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారు. మరికొందరు ఎంత కష్టపడినా విజయం సాధించకపోతారు. కొందరి జీవితంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అవమానాలు వరుసగా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో మనసులో ఒక సందేహం కలుగుతుంది, ఇది గత జన్మలో చేసినటువంటి పాపాల ఫలితమేమో అని. నిజంగా గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో శిక్ష పడుతుందా, లేక ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనా? శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణ ఇతిహాసాలు ఈ ప్రశ్నకు ఏమి సమాధానాలు చెబుతున్నాయి? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టము గత జన్మ పాపానికి ఆపాదించడం శాస్త్రం చెప్పిన మార్గం కాదు. ఎందుకంటే జీవితం ఒక్క కారణం చేత నడవదు. మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అనేక అంశాలు ఉంటాయి. గత జన్మ కర్మలు, ఈ జన్మలో మనం చేసే పనులు, మన నిర్ణయాలు, ఇతరుల ప్రభావము, కాలగతి, ప్రకృతి పరిస్థితులు, దైవ సంకల్పము, ఇవన్నీ కలిసి మన జీవితాన్ని నిర్మిస్తాయి. అందుకే ఎవరైనా కష్టం వచ్చినప్పుడు నీవు గత జన్మలో పాపం చేశావు అని తీర్పు ఇవ్వడం ధర్మం కాదు. ఎందుకంటే మనం చూడగలిగేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. దాని వెనుక ఉన్న పూర్తి కారణాలు తెలుసుకోవడానికి సాధారణ మనుషులకు సాధ్యం కాదు. అయితే శాస్త్రాలు కర్మ సిద్ధాంతాన్ని ఎలా వివరిస్తాయి? కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి 3 ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోవాలి. అవే ఒకటి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, మూడవది ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే అనేక జన్మలలో చేసినటువంటి పుణ్య పాపాలు మొత్తం నిలువ. దీనిని ఒక పెద్ద బ్యాంకు ఖాతాలా పోల్చవచ్చు. ఎన్నో జన్మలలో చేసినటువంటి ప్రతి మంచి పని, ప్రతి చెడు పని ఇక్కడ నిల్వ ఉంటుంది. ఆ సంచిత కర్మలోని ఒక చిన్న భాగమే ప్రారబ్ధ కర్మగా ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. మన జననం ఎక్కడ జరుగుతుంది, ఏ కుటుంబంలో పుడతాం, కొన్ని తప్పనిసరి అనుభవాలను ఎలా ఎదుర్కోవాలి, అటువంటి అంశాలు ప్రారబ్ధ కర్మతో సంబంధం కలిగి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మూడవది ఆగామి కర్మ. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఆలోచనలు, మాటలు, పనులు భవిష్యత్తులో ఫలితాలుగా తిరిగి వస్తాయి. అంటే ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నాం అనేది రేపటి జీవితాన్ని నిర్మిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మన గతం మన వర్తమానాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ మన వర్తమానం కూడా మన భవిష్యత్తును మార్చగలదు. అందుకే కర్మ సిద్ధాంతం నిరాశను కాదు, బాధ్యతను నేర్పుతుంది. ఈ విషయాన్ని ఉపనిషత్తులు కూడా స్పష్టంగా వివరిస్తున్నాయి. బృహదారణ్య ఉపనిషత్తులో ఒక గొప్ప సూత్రం ఉంది. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి. అంటే మంచి చేసేవాడు మంచి ఫలాన్ని పొందుతాడు, పాపం చేసేవాడు పాప ఫలాన్ని అనుభవిస్తాడు. అలాగే చాందోగ్య ఉపనిషత్తు కూడా శుభాచరణ కలిగిన వారు శుభ గతిని పొందుతారు, మన చర్యలే మన భవిష్యత్తు నిర్వహిస్తా అని ఈ శాస్త్ర వాక్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో కూడా గత జన్మ ప్రభావం భవిష్యత్ జన్మ వరకు కొనసాగుతుందని స్పష్టంగా వివరించారు. కానీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు. కర్మలు అంతా ప్రభావితం చూపితే మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కర్మతోనే వివరించగలమా? ఈ ప్రశ్నకు భగవద్గీత అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు గహనా కర్మణో గతి అని అన్నాడు. అంటే కర్మగతి చాలా గహనమైనది, అత్యంత సూక్ష్మమైనది. కానీ పూర్తి రహస్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకు కనిపించేది కేవలం ఒక సంఘటన మాత్రమే, కానీ దాని వెనుకాల అనేక కారణాలు ఉండవచ్చు. అందుకే ఎవరిని కష్టాన్ని చూసి వారిని పాపాత్ములుగా భావించడం శాస్త్ర విరుద్ధం. అదే సమయంలో శ్రీకృష్ణుడు మరో గొప్ప బోధ చేశాడు. సుఖ దుఃఖాలు శాశ్వతమైనవి కావు, అవి వచ్చి పోతూ ఉంటాయి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు నిరాశ పడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని గీత చెబుతోంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న వేస్తాం. గత జన్మ పాప ఫలాన్ని పూర్తిగా అనుభవించక తప్పదా? మరి దాన్ని తగ్గించుకోవడం ఎలా? అది సాధ్యమేనా అని శాస్త్రాలు చెబుతున్న సమాధానం ఆశాజనకంగా ఉంటుంది. భక్తి, జ్ఞానం, పశ్చాత్తాపం, జపం,
దానం, సత్సంగం, దైవ శరణాగతి ద్వారా పాప ఫలాల యొక్క తీవ్రత తగ్గించవచ్చని మహర్షులు వివరించారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతి. అంటే ఎలా అగ్ని కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఆత్మ జ్ఞానం కర్మబంధాలను దహనం చేస్తుంది. ఇంకా అత్యంత ప్రసిద్ధమైనటువంటి గీత వాక్యం ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. అంటే సంపూర్ణ శరణాగతితో భగవంతుడిని ఆశ్రయించిన వారికి దైవ కృప లభిస్తుందని శ్రీకృష్ణుడు భరోసా ఇస్తున్నాడు. ఈ సత్యాన్ని పురాణాల్లోని ఎన్నో కథలు కూడా మనం తెలుసుకోవచ్చు. అజామిలుడి కథ. జీవితంతా తప్పు కర్మను అనుభవించినటువంటి అజామిలుడు చివరి క్షణంలో నారాయణని భగవన్నామ స్మరణం చేత పరిగెచేత అయ్యొకటువంటి భగవన్నామ స్మరణ శక్తి వల్ల అతనికి దైవానుగ్రహం కలిగింది. అలాగే రామాయణంలో అహల్యాదేవి శాప బాధలను అనుభవించేది. ఒక్క శ్రీరామచంద్రుని యొక్క స్పర్శతోటి విముక్తి పొందింది. ఈ రెండు కథలు ఒక గొప్ప సత్యాన్ని మనకు నేర్పుతున్నాయి. పాపం బంధిస్తుంది, భక్తి విముక్తినిస్తుంది. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు ఎదురవుతున్నాయంటే తప్పనిసరిగా పాప ఫలితమే అని భావించకూడదు. మహాభారతంలో పాండవులు ధర్మపరులు, శ్రీకృష్ణుని అనుగ్రహం పొందినటువంటి మహాత్ములు. అయినప్పటికీ వారి జీవితం అంతా కష్టాలతో నిండిపోయింది. వనవాసం, అవమానాలు, యుద్ధాలు, వియోగాలు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. అంటే కష్టాలు రావడం వల్ల వారు పాపాత్ములు అయ్యారని చెప్పాలి. కొన్నిసార్లు కష్టాలు ధర్మ పరీక్ష కావచ్చు, కొన్నిసార్లు కాలగతి కావచ్చు, మరికొన్నిసార్లు దైవలీల కూడా కావచ్చు. అందుకే జీవితాన్ని కేవలం పాప పుణ్యాల లెక్కల్లోకి మాత్రమే అర్థం చేసుకోవడం అనేది సరైన విషయం కాదు, పద్ధతి కూడా కాదు. అందువల్ల ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే గత జన్మ కర్మలు ఈ జన్మలో ఫలించవచ్చు, కానీ ప్రతి కష్టము గత జన్మ పాపమే అని చెప్పాలి. కర్మగతి అత్యంత గహనమైనది. భక్తి, జ్ఞానం, దానం, జపం, సత్సంగం మన జీవితాన్ని మార్పులు చేస్తుంది, మార్పు తీర్చుకొస్తుంది. ఇతర బాధను చూసి తీర్పు చెప్పడం తగిన విషయం కాదు. దైవ శరణాగతి మనకు అంతర్గత శక్తిని, ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని సూచిస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, కర్మ గతాన్ని నిర్ణయించవచ్చు, కానీ భక్తి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పశ్చాత్తాపం మనస్సును శుద్ధి చేస్తుంది. ధర్మాచరణ జీవితానికి దిశ చూపిస్తుంది. దైవ శరణాగతి మోక్ష మార్గాన్ని తెలుస్తుంది. భక్తులారా, మన వీడియో చాలా మంది చూస్తున్నారు, చాలా సంతోషం. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ₹1 కూడా కట్టు కాదు, కానీ ఆ ఒక్క సబ్స్క్రైబ్, లైక్ వల్ల నాకు నూతన ఉత్సాహం వస్తుంది. ఇంకా కొత్త విషయాలు, పురాణ ఇతిహాసాల గురించి చెప్పేటువంటి ఆ అవకాశం నాకు కల్పించిన వాళ్ళు ఉంటారు. అవునా భక్తులారా, మన శ్రీవారి దాసుడు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.